కమలాకర్రావు, సన్ ఆఫ్ లక్ష్మణరావు. నా వయసు 66 సంవత్సరాలు. నేను స్వామి వివేకానంద కాలనీలో ఇల్లు గత 6 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకున్న రోజు కాకతీయ గురుకుల విద్యాలయం కరస్పాండెంట్గా వృత్తి పని మీద రోజు వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తుంటాను. పాఠశాలకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు చూస్తాను. ఈవినింగ్ కూడా వచ్చేప్పుడు ఫీజెస్ కలెక్ట్ చేసుకొస్తాను. కాబట్టి ప్రతిరోజు రాగానే రోజు జమ చేశాను. రేపు మళ్ళీ మండే రోజు కొన్ని ఖరీదులు ఉండడం వల్ల అమౌంట్ తీసుకొని ఇంట్లో పెట్టుకొని నిన్న మాకు అవార్డు ఫంక్షన్ ఉండేది. ఒకటి ఎడ్యుకేషన్ లీడర్స్ అవార్డు కింద మమ్మల్ని సన్మానించడానికి హైదరాబాద్కి పిలిచారు. దానికి గోపాల్ రెడ్డి గారితో పాటు నేను సమిరెడ్డి గారు ముగ్గురం కలిసి వెళ్ళాను. ఆ వారి వేక్లోనే వెళ్ళాను. నేను అక్కడ కార్యక్రమం పూర్తి చేసుకున్న వరకు లేట్ అయింది. రాత్రి 12 గంటలకు హన్మకొండకు వచ్చి అక్కడ కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ మన వరదారెడ్డి గారి మనోరాలు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి తిరిగి నేను ఇంటికి వచ్చే సమయానికి 1 గంట అయింది. 1 o'clock వచ్చి ఇంటి ముందు డోర్కున్నటువంటి లాక్ తీశాను. అక్కడ ఓకే ఉంది. మళ్ళీ తిరిగి లోపలికి వచ్చి నేను మెయిన్ డోర్ తీసేప్పుడు మెయిన్ డోర్కున్నటువంటి వేయడం పూర్తిగా మీదకి తీసి ఉంది. వేయడం కింద సెంట్రల్ లాక్ చేసినటువంటి దాన్ని కూడా బ్రేక్ చేశారు. నేను లోపల అడుగు పెడితే అలాగే బెడ్రూమ్కి ఉన్నటువంటి దాన్ని కూడా బ్రేక్ చేశారు. బెడ్రూమ్ కూడా సెంట్రల్ లాక్, దాన్ని కూడా పలగొట్టి కబ్బోర్డ్లో ఉన్నటువంటి అమౌంట్ ఫీజులకు సంబంధించినటువంటి సుమారు 10,50,000 రూపాయలు మరియు ఒక 2 lakhs రూపీస్ మా అవసరానికి ఉన్నాయి. అన్నీ కలిపి వాళ్ళు తీసుకెళ్లారు. దాంతోపాటు మా మేడం వాళ్ళు రెగ్యులర్గా ఉపయోగించే గోల్డ్ కొంత ఉంది. అది సుమారు ఒక 11 తులాల గోల్డ్, అది కూడా తీసుకెళ్లారు. అన్ని బట్టలు కూడా చిందరవందరగా పడేసి ఉన్నాయి. ఇక నేను ఏమంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయగానే వచ్చారు. సో వాళ్ళు అన్నీ రికార్డ్ చేసుకొని వెళ్ళారు. ఇప్పటి వరకు దాన్ని మీరు ముట్టుకోవద్దు అని చెప్పారు. నేను ఫింగర్ ప్రింట్ చేస్తూ ఉంటే ఇంకా అలాగే వదిలేశాను. ప్రస్తుతం ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది. దాన్ని ప్రస్తుతం అలా అనుమానించే పరిస్థితి అయితే ఇంకా నేను ఊహించలేదు. అలా ఏమి జరిగినట్టయితే లేదు. కాకపోతే ఎవరైనా నన్ను గమనిస్తున్నారే అనేది నేను చూడలేదు. నేను డైలీ బిజీలో వెళ్తున్నాను, కానీ ఎవరైనా నన్ను అబ్జర్వ్ చేసిన అనే విషయం పర్టికులర్గా తెలియదు. మీరు కారు వస్తారా లేదా 2-wheeler మీద వస్తారా? నేను ప్రతిరోజు కారులోనే పోతాను, కారులోనే వస్తాను. 2-wheelerలో రాను. నేను జనరల్గా ఏంటంటే మా డ్రైవరే వచ్చి తోలిపోతుంటాను. నాతో పాటు ఇంకో డైరెక్టర్ ఉంటాడు. మేమిద్దరం రోజు పోయి వస్తుంటాం. అనుమానం గిట్ల వరకు ప్రస్తుతం అయితే అట్లా అనుమానించే పరిస్థితి గత నాకు 40 yearsలో ఎలాంటి పరిస్థితి ఇప్పుడు రాలేదు. సో నన్ను ఎవరిని అనుమానించే పరిస్థితి లేదు. ఎందుకంటే రోజువారీ ఫీజులు తీసుకొస్తాను, తిరిగి ఖర్చు పెడతాను. కాబట్టి నేను మామూలుగా అందరినీ విశ్వసిస్తాను. అంతా మా సర్వెంట్సే కాబట్టి. ఇక బయట ఈ కాలనీలో ఎవరైనా నన్ను రోజు గమనిస్తే ఇంకెవరైనా బయట వాళ్ళు వస్తే నేను చూడలేదు. అది దాన్ని మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం. అది ఏదైనా ఉంటే ట్రేస్ అవుట్ చేసి సీసీ కెమెరాలు అక్కడ కొంచెం దూరంలో ఉన్నాయి. సో పోలీసు వారిని కోరేది, మీడియా వారిని కోరేది ఒకటి, వాటికి సరి అయినటువంటి ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలి.